ఇంకో పక్క ఆయన పవన్ కళ్యాణ్ ఆయన మరి ఎక్కడైతే పోటీ చేసినాడో మరి వీళ్ళ ఓట్లందరూ ఉంటే ఎందుకు వేయించలే? కుకట్పల్లి 30,000 వస్తాయా? మిగిలిన చోట్ల అసలు 100 ఓట్ల కంటే తక్కువ ఎట్లు వచ్చినాయి? అంటే టీడీపీ వాళ్ళు ఓట్లు వేయలేదు కదా అక్కడ పవన్ కళ్యాణ్కు. మరి పవన్ కళ్యాణ్ వాళ్ళు కలిసి ఇక్కడ పోటీ చేస్తారా? ఇవి వాళ్ళు 100-200 క్వశ్చన్లు వస్తూనే ఉన్నాయి. మీరు అడగలేరు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అడగనివ్వరు, మిమ్మల్ని రానివ్వరు దగ్గరికి. కాబట్టి మీరు అడగడానికి ఉండదు. ఆయన మాట్లాడింది మాత్రమే బయటకు వస్తుంటుంది. ఆయన క్వశ్చన్లు వేస్తుంటారు, మేము ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏదన్నా ఆయనకు ఇప్పుడు 3 నెలల టైంలో ఉపయోగించుకోవాలంటే ఆయన సింగిల్గా అన్నా రావాలి. 175 సీట్లు మేము టీడీపీ పెడుతున్నామన్నా చంద్రబాబు రావాలి. లేదా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం ఆయన ఇష్టం. దాంతోపాటు సిపిఎం అన్నిటితో పెట్టుకున్నా, బీజేపీతో కలిపి పెట్టుకున్నా ఆయన ఇష్టం. ఇంకా జడ్ వరకు ఎన్ని పార్టీలు ఉంటాయి అన్నిటితో పెట్టుకున్నా ఆయన ఇష్టం. కానీ ఎవరెవరు ఏమేమి సీట్లో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ఆయన అభ్యర్థులు ఎవరు అది తెలుసుకోవాలి. ఆ పనిలో బిజీగా ఉంటే దాని మీద ఏదో సీరియస్నెస్ వస్తుంది. అంతే తప్ప మేమేం చేస్తున్నామో ఇక్కడికి తొంగి చూసుకుంటా ఇదిగో ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది లేనివన్నీ లేని మరకలో లేనివి చూపించాలని ప్రయత్నం చేస్తే అది ఆల్రెడీ జనం తీర్పిచ్చినారు 19లోనే నీ స్థానం ఎక్కడనేది. ఇప్పుడు అది కూడా ఉండబోదని కూడా చెప్తున్నారు. అది నిజం ఏమీ ఉండడు, ఈసారి పెద్ద గుండు సున్నా అవుతాడనేది ఆయనకాయనే చెప్పకనే చెప్తున్నట్టు అనిపిస్తుంది.